నాకు ఫోర్ ప్లే అంటే చాలా ఇష్టం. కానీ మా ఆవిడ తన రొమ్ముని నోట్లో పెట్టుకోనివ్వదు. మర్మవేల మీద చేయి వేయనివ్వదు. నన్ను ఎంతగానో అవన్నీ చేయాలని ఉంటుంది. తాను ఒప్పుకోకపోవడంతో నా మూడంతా పోతుంది. ఇక సెక్స్ చేయాలని అనిపించదు. నేను ఊరుకున్నా మా ఆవిడ ఏమీ అనదు. మా ఆవిడ్ని ఫోర్ ప్లేకి ఒప్పుకునేటట్లు చేయడం ఎలాగో చెప్పండి. కొంతమంది లేడీస్లో ఫ్రిజిడిటీ అనేది ఉంటుంది. వాళ్ళు సెక్సువల్ ఎటువంటి ఆసక్తి ఉండదు. రతిలో జడత్వం అంటాం అన్నమాట. వాళ్ళ ఊరికే భర్తకో సెక్స్లో పరగదు. నిజంగా వాళ్ళు ఎటువంటి కోరికలు కలిగినప్పుడు సెక్స్లో ఏ రకమైన రుచి వాళ్ళు ఫీల్ అవ్వరు, ఏ రకమైన స్పందనలు ఫీల్ అవ్వరు. అలాంటి వాళ్ళకి ఈ నోట్లో బొట్సం పెట్టుకున్నా, లేకపోతే క్లైటో స్టిమ్యులేట్ చేసినా, ఫింగరింగ్ చేసినా వాళ్ళకి చిరాగ్గా అనిపిస్తుంది అన్నమాట. అది మరి భర్తకి ఏంటంటే సాధారణంగా రతిలో పరుగులు ఫోర్ ప్లే చేయాలంటుంది, ఆమె రొమ్ములు నోట్లు పెట్టుకోవాలని ఉంటుంది, అలాగే ఇక్కడ మన జన్నేంద్ర దగ్గర వేలు పెట్టి క్లైటో స్టిమ్ చేయాలని, ఫింగరింగ్ చేయాలనిపిస్తుంది, ఇవన్నీ అనిపిస్తుంది. సాధారణంగా మాత్రం లేడీస్ ఫోర్ ప్లే బాగా ఇష్టపడతారు. ఎందుకంటే ఫోర్ ప్లే చేసిన వాళ్ళు ఎరోషన్ అంటాం, మూడ్ బాగా ఎలివేట్ అవుతుంది, చాలా ఇష్టపడతారు. చాలా అవసరం కూడా ఆ సెక్స్ల పనులు కాదు. ఈమె విషయంలో మాత్రం ఆయన కొంత ఫ్రిజిడిటీ అంటాం. రతిలో జడత్వం అంటే రతిలో ఏ రకమైన ఆస్వాదన చేయరు వాళ్ళు. దాంట్లో ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే వాళ్ళకి చిరాకు, ఏదో ఉద్యోగం ఎందుకంటే అన్నారు వాళ్ళు, చిరాకు ఏదో అయిపోయి చాలే ముగించేసుకో అని. వాళ్ళు ఏ రకం ఫీలింగ్ ఉండదు, రాదు వాళ్ళకి ఫీలింగ్ ఉండదు. కనుక ఆ భర్త కోసం పడుకుంటారు. భర్త 2-3 నిమిషాల్లో వీర్యం పడిపోతుంది, చప్పుకు ఊరుకుంటాడు. అంచేత అంతే, ఇవన్నీ వద్దంటారు అన్నమాట. ఇలాంటి కేసులో మాత్రం అటువంటి లేడీస్కి కొద్దిగా సైకోథెరపీ కావాలి, కౌన్సిలింగ్ కావాలి. కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో కొద్దిగా ఆ ఎరోజల్ తీసుకొచ్చేట్లయితే, కామపరంగా కామోద్దేశం వచ్చేట్లుగా వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా తప్పకుండా భర్తతో పాటు సహకరిస్తారు, ఫోర్ ప్లేలో పాల్గొంటారు, ఫోర్ ప్లే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు ఫోర్ ప్లేలో. ఇది చాలా అవసరం. అంచేత ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ పొందడం మంచిది. ఆమెకు కౌన్సిలింగ్ చేసినట్లయితే తప్పకుండా ఆమెలో మార్పు వస్తుంది. లేకపోతే మగవాడికి సాధారణంగా రొమ్ములు చూస్తే ఎక్కడ లేనటువంటి మూడ్ వస్తుంది. ఆ మూడు దగ్గర పట్టుకోవాలని, నోటు పెట్టుకోవాలని, చూడాలని, టచ్ చేయాలని, ఇవన్నీ అనిపిస్తాయి మగవాడికి. తప్పులేదు, ఇది అది కావాలి కూడా. ఆ కామ ప్రేరణ కావాలి. ఆ కామ ప్రేరణ పొందడానికి అసలు ఆ శృంగారం కానేరదు. అది ఫోర్ ప్లే చేయకపోతే ఫోర్ ప్లే లేనంటే రతి అసంపూర్ణం అని గుర్తుంచుకోండి. సగమే దాంట్లో వాళ్ళు ఆనందించేది. అంతే ఫోర్ ప్లే తప్పకుండా కావాలి. అంచేత ఈ విషయంలో మరి ఆమెకు సరిగ్గా స్పందించడం లేదు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కౌన్సిలింగ్ పొందినట్లయితే ఆమెలో మార్పు వస్తుంది, చక్కగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.